భక్తి నిజంగా ఉంటే దేవుడు విధినే మార్చేస్తాడని చెప్తారు. అది నిజమే అని నిరూపించిన కథే ఈ మార్కండేయుడి కథ. పూర్వం ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు బృకండ మహర్షి. ఆయన భార్యతో కలిసి ఎన్నో సంవత్సరాలు సంతానం కోసం ఎదురుచూశాడు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా వారికి పిల్లలు కలగలేదు. చివరికి ఇద్దరూ పరమశివుడిని భక్తితో ప్రార్థించడం ప్రారంభించారు. రోజు ఉపవాసాలు, శివలింగానికి అభిషేకాలు, ఓం నమ శివాయ అనే జపం చేస్తూ ఉండేవారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యి, బృకండ మహర్షి, నీ భక్తికి నేను సంతోషించాను. నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ ఒక ఎంపిక మీదే. నీకు 2 వరాలు ఇస్తున్నాను. ఏ వరం కావాలో కోరుకో. 1. ఎక్కువ ఆయుష్ ఉన్న సాధారణ కుమారుడు, తక్కువ ఆయుష్ ఉన్న గొప్ప భక్తుడైన కుమారుడు. దానికి బృకండ మహర్షి కాసేపు ఆలోచించాడు. జీవితం ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యమని భావించాడు. అందుకే గొప్ప భక్తుడినే కోరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక అందమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే మార్కండేయుడు చాలా వినయంగా ఉండేవాడు. అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. కానీ అతనికి ఎక్కువగా ఇష్టమైనది ఒక్కటే, శివయ్య భక్తి. ప్రతి ఉదయం లేచిన వెంటనే శివలింగం ముందు కూర్చొని ఓం నమ శివాయ అని గంటల తరబడి జపించేవాడు. రోజులు గడిచాయి. మార్కండేయుడు పెద్దవాడయ్యాడు. కానీ అతని తల్లిదండ్రుల మనసులో మాత్రం ఒక భయం పెరుగుతూనే ఉంది. మన కుమారుడికి 16 సంవత్సరాలే ఆయుష్ అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు లోపల ఏడ్చేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండిన రోజు. ఆ రోజు ఉదయం నుంచే అతని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. కానీ మార్కండేయుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పటిలాగే శివాలయానికి వెళ్ళాడు. శివలింగం ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. అప్పుడే యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. తన చేతిలో పాశంతో మార్కండేయుడి ప్రాణం తీసుకోవడానికి ముందుకు నడిచాడు. అది చూసిన మార్కండేయుడు భయపడిపోయాడు. కానీ పారిపోలేదు. అతను వెంటనే శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. శివయ్య, నన్ను కాపాడు, నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని. అంతలోనే ఆ శివలింగం కంపించడం ప్రారంభించింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి బలంగా వీచింది. ఒక్కసారిగా శివలింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివయ్య కళ్ళల్లో కోపం కనిపించింది. నా భక్తుడిని తాకే హక్కు నీకు లేదు యమా అని గట్టిగా అన్నాడు. యముడిని ఆపి మార్కండేయుడిని తన వెనుకకు తీసుకున్నాడు. మార్కండేయుడి కళ్ళల్లో నీళ్లు. శివయ్య పాదాల దగ్గర పడిపోయి ఏడవడం ప్రారంభించాడు. శివయ్య. అప్పుడు పరమశివుడు ప్రేమగా నవ్వి ఇలా అన్నాడు, నిజమైన భక్తిని మరణం కూడా ఓడించలేదు. ఇప్పటి నుంచి నీవు చిరంజీవివి. అలా మార్కండేయుడికి శాశ్వత జీవితం లభించింది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం నేర్పుతుంది. కష్టాలు వచ్చినప్పుడు భయపడడం కాదు, భక్తితో నిలబడడం ముఖ్యం. నిజమైన నమ్మకం ఉంటే శివయ్య ఎప్పుడూ తన భక్తులని ఒంటరిగా వదలడు. ఓం నమ శివాయ. శివయ్య మీద నమ్మకం ఉంటే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. మరిన్ని నిజమైన శివ పురాణాల కథల కోసం, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా దుర్గా తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.